ఎస్ ఎన్ని రోజులు పట్టచ్చు అంటారు అన్న ఫైనల్గా? ఇంకా ఎన్ని రోజులు పట్టచ్చు అంటారు అద్దంకి దయాకర్కి ఒక కీలక పదవి రావడానికి, లేకపోతే ఒక చట్టసభల్లోకి పోవడానికి ఇంకెన్ని రోజులు పట్టచ్చు అంటారు? ఇంకెన్ని నెలలు ఆగాలి? జూన్ 4 వరకు అయితే ఆగాలి కదా. ఓకే, అంటే ఏంది, కౌంటింగ్ వరకు అయితే ఆగాలి కదా. అటు తర్వాత జరిగే పరిణామాల్లో డెఫినెట్గా మంచి రోజులైతే లేవు అని ఎవరో కొంతమంది చేస్తున్న ప్రచారం ఒకటి. రెండవది ఏంటంటే, ఈ చాలామంది నైరాశ్యం నుంచి మాట్లాడుతున్న మాటల్లోని కొన్ని 2-3 అంశాలు నీకు చెప్తా అన్న. మొత్తం అన్నీ అయిపోయినాయి, ఏం లేదు, నీకు ఏమి ఇవ్వలేదు అంటే వాళ్ళకున్న పరిధి వరకు ఆలోచించి చెప్తున్న మాట. ఓకే. రెండవది, పదవులు ఉన్నాయి, వస్తాయి, అది పార్టీ ఆలోచిస్తుంది. అంటే ఇది అమ్మో పులిలాగా అవుతుంది. ఎందుకంటే అయిపోయింది, ఇంకా వచ్చింది అనే టైంకు మళ్ళీ పక్క జరుగుతుంది. వాస్తవానికి నాకు చెప్పు నువ్వు, కంటోన్మెంట్ అనేది ఎస్సీ కావడం వల్ల, దట్టు మాల కావడం వల్ల నా చర్చ వచ్చింది తప్పితే, అవును, సమ్ అదర్ ఉంటుంది, రేపు ఖైరతాబాద్ ఉంటుంది. కాదు కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉంటుంది కాదు. ఇప్పుడు ఎంపీలు కూడా 3 ఉన్నాయి, దాంట్లో వరంగల్నే సెలెక్ట్ చేసుకుని ఎందుకో మరి ట్రోలర్సా లేకపోతే ఈ టీఆర్పీ బాగోతా తెలియదు. కానీ నేను అప్లై చేయకపోతే వరంగల్ అనేది ఎట్లా వచ్చింది, నేను ఇదే పరేషాన్ అవుతుంది. ఇప్పుడు విచిత్రం ఏంటంటే, దయాకర్ బొమ్మ ఉంటుంది, దాంట్లో నా వార్తే ఉండదు. ఓకే, అదే తమ్నైల్ నాయి వస్తున్నాయి. అది దేనికి జరుగుతున్నాయి అనేది విషయం పక్కన పెడితే, నేను అడగాల్సిన అవసరం వచ్చినప్పుడు అడుగుతా. ఓకే, చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు పార్టీ చేస్తుంది. చేసినా చేయకపోయినా నేను పార్టీ కొరకు పనిచేస్తా. ఇంకా చాలామంది ఏంది తుక్కుగూడ మీటింగ్కి రాకుండా అలిగిపోయిండు ఆయన. ఏదో చాలా నైరాశ్యం కాదు, ఇంకేదో పదం వాడిండ్రు, తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు. నేనేమో తీవ్ర అసంతృప్తి కాదు. ఇప్పుడు మనోళ్ళు యాత్ర ఒకటి నేను చెప్పినా కదా, చెన్నై పోయింది కూడా. ఇప్పుడు ఈ టైంలో అది సినిమా అన్ని వర్షన్స్ రిలీజ్ కావాలి. అవును, ఇదే టైంలో ఒక పెద్ద ప్రొడ్యూసర్ గారు ఆ రోజే మీటింగ్ రోజే పెట్టడం వల్ల పోవాల్సి, నేను ఆడికి వచ్చినా ఏమున్నది, మామూలుగా అందరు పెద్దలు ఉంటారు, దాంట్లో నేను ఒకనిగా ఉండాల్సిన అవసరం ఉంది. దయాకర్ రాకపోతే ఏదో భూగోళం బదులైనట్టు ఒక చర్చ పెట్టిండ్రు. అన్నిటికంటే ఎక్కువ నేను చెప్తా, కొంచెం అప్పుడప్పుడు ఈ బహిరంగ సభలకు పోవాలన్నప్పుడు కొంచెం భయం కూడా అవుతుంది నాకు, ఏ మాట ఎటుపోతుందో అనేది. అదొక లెక్క. ఈ జనంతో కూడా ఇబ్బందులు ఉంటాయి కొన్ని. ఏమైంది అడుగుతారు ఊరికే, అన్న ఏమైంది అంటే అదొకటి. కానీ ఆ రోజు నేను అంటే దీంట్లో పార్టిసిపేట్ చేసి కూడా పోవచ్చు, కానీ లేదు, ఆ సందర్భం లేదు, ఇంపార్టెంట్ కాబట్టి పోయిన. బట్ దాన్ని ఏదో పార్టీ గురించి పార్టీ గురించి నేను ఆలోచిస్తా. ఎట్లా ఆలోచిస్తా? పార్టీ కార్యకర్తగా, పార్టీ నాయకునిగా, అవసరమైతే పార్టీకి ఏ విధంగా పనిచేస్తే మరింత మెరుగైన ఫలితం వస్తుందో దాని గురించి ఆలోచిస్తా. రేపు ఏంది ఎన్నికల్లో ప్రచారంలో ఎలాంటి అవకాశం కల్పిస్తారో దాని గురించి